భారతీయ మూలాలున్న సంపన్న హిందూజా గ్రూప్ కుటుంబ సభ్యులైన నలుగురికి స్విట్జర్లాండ్లోని జెనీవా కోర్టు జైలు శిక్ష విధించింది. ఇంటి పని వారికి తక్కువ వేతనాలు ఇవ్వడంతో పాటు వేధింపులకు గురి చేశారనే ఆరోపణలపై విచారణ జరిపిన న్యాయస్థానం తీర్పు వెలువరించింది. మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్నారనే తీవ్రమైన నేరారోపణలను తోసిపుచ్చింది. తమ ఇళ్లల్లో పనిచేస్తున్న వారికి తక్కువ వేతనం ఇస్తూ వేధింపులకు పాల్పడుతున్నారంటూ వచ్చిన ఆరోపణలపై స్విట్జర్లాండ్లోని జెనీవా కోర్టు విచారణ జరిపింది. ఈ కేసులో దోషులుగా తేలిన భారతీయ మూలాలున్న సంపన్న హిందూజా గ్రూప్ కుటుంబ సభ్యులైన నలుగురికి జెనీవా కోర్టు జైలు శిక్ష విధించింది. మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్నారనే తీవ్రమైన నేరారోపణలను తోసిపుచ్చింది. 4 నుంచి 4.5 ఏళ్ల పాటు జైలు శిక్ష పడిన వారిలో ప్రకాష్ హిందూజా, ఆయన భార్య కమల్, కుమారుడు అజయ్, కోడలు నమ్రత ఉన్నారు. నిరక్షరాస్యులైన భారతీయులను తీసుకొచ్చి జెనీవాలోని తమ విలాసవంతమైన విల్లాలో సేవకులుగా నియమించుకున్నారని తెలిపింది. వారి పాస్పోర్టులను ప్రకాష్ హిందూజా కుటుంబం తీసేసుకుందని ప్రాసిక్యూషన్ ఆరోపించింది. వేతనాలను స్విస్ కరెన్సీలో కాకుండా రూపాయల్లో చెల్లిస్తున్నారని, అది కూడా సేవకుల చేతికి ఇవ్వకుండా భారత్లోని వారు బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారని తెలిపింది. రోజుకు 18 గంటలకు పైగా పని చేయించుకోవడం, తగు విశ్రాంత సమయాన్ని ఇవ్వకపోవడం, విల్లాని వదిలి వెళ్లడానికి అనుమతించకపోవడం వంటి నేరారోపణలు మోపింది. తీర్పు సమయంలో నలుగురు కోర్టులో లేరు. వారి మేనేజర్ హాజరయ్యారు. అతనికి 18 నెలలు జైలు శిక్ష విధించినప్పటికీ అమలు చేయకుండా నిలిపివేసింది. ఈ తీర్పును ఉన్నత న్యాయస్థానంలో సవాల్ చేస్తామని ప్రకాష్ హిందూజా తరపు న్యాయవాది తెలిపారు.